హలో హాయ్ గాయ్స్ అందరికీ. నేను మిస్టర్ టామ్ జీరోకే. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నేను లాస్ట్ 10 days బ్యాక్ యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేశాను పింకీ గురించి. తన రీజన్ అడిగింది కదా, నేను రీజన్ చెప్పాను. నేను ప్రతి తనకు రీజన్ చెప్పుకుంటూనే వచ్చాను ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా. ఫస్ట్ నేను రీజన్ చెప్పి విడిపోయాను, రీజన్ చెప్పుకుంటే నేను విడిపోలేదు. ఆ వీడియో కూడా చెప్పాను రీజన్ ఏంటన్నది. తనకి మొత్తం ఫుల్గా క్లారిటీ ఇచ్చాను. ఆయన తనను బ్యాడ్ చేసుకుంటూనే వచ్చింది వినకుండా. ఆ వీడియో పెట్టినాక నాకు చాలా అంటే చాలా కమెంట్స్ వచ్చాయి, బ్యాడ్ కమెంట్స్ చాలా వచ్చాయి. నాకు దగ్గర 3K వరకు నాకు బ్యాడ్ కమెంట్సే వచ్చాయి. వీడియో పెట్టిన వెంటనే తను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టింది, నేను పిన్ టు పిన్ ఆన్సర్ ఇస్తాను, నా దగ్గర ఆన్సర్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు వరకు కూడా తను రెస్పాండ్ లేదు తన దగ్గర నుంచి. నేను కావాలనే ఏది యాడ్ చేసి మాట్లాడింది లేదు. నా లైఫ్లో నాకు ఏం జరిగింది అన్నదే నేను చెప్పా, బయట పబ్లిక్కి చెప్పా అంతే. ఇప్పుడు నాకు క్యారెక్టర్ లేకుండా చేసింది, నన్ను రోడ్డు మీదకి లాగింది. ఇంత చేసుకుని నేను సైలెంట్గా ఎందుకుంటా, తన గురించి తెలియాలి కదా. ఇప్పుడు నా గురించి అందరికీ పంచింది, టామ్ ఇట్లా అంటాడు, టామ్ అట్లా అంటాడు అని చెప్పి పంచింది, పాంప్లెట్లు పంచినట్టు. సరే తన గురించి కూడా నేను చెప్పాలి కదా, ఉన్నది చెప్తాను. నేను ఏది లేని చెప్పలేదు. దేవుడు పైన చూస్తున్నాడు, తనకు కూడా తెలుసు తన నాతో ఎలా ఉందో, నేను తనతో ఎలా ఉన్నానో. నేను ఏది యాడ్ చేసి మాట్లాడింది లేదు. మా లైఫ్లో ఏం జరిగింది అనేది మాట్లాడ. మెంటల్ టార్చర్ చేసింది నాకు, అదే మీకు ఎక్స్ప్రెస్ చేశాను అంతే. నేను మెంటల్ టార్చర్ నిద్ర లేకుండా చేసింది. రోడ్డు మీదకి వచ్చి నువ్వు వస్తావరా అని బ్లాక్మెయిల్ చేసేది. పబ్లిక్ పోతే నీ ఫోటోలు పబ్లిక్కి పెడతా అది ఇంచి బ్లాక్మెయిల్ చేసేది నన్ను. మీ ఇంట్లో వాళ్ళు చూపించేస్తాను ఈ ఫోటోలు, నన్ను ఇది చేసావు అది చేసావు అని చెప్పి. ఎంత బ్లాక్మెయిల్ అంటే ఫుడ్ కూడా కూడా చేసేది నన్ను. ఇప్పుడు వరకు కూడా తను రియాక్ట్ అవ్వలేదు. ఇప్పటి వరకు కూడా తన దగ్గర అన్ని ప్రూఫ్ ఉన్నాయని చెప్పి ఒకటి చూడండి, మెయిన్ చూడండి. నేను ఏం చేయకున్నా సరే గెలికి మరీ స్టోరీస్ ప్రతిదీ పెడుతుంది, వీడియోస్ ప్రతిదీ పెడుతుంది. నేనేం చేయకుండా సరే ప్రతిదీ పెడుతుంది కదా తను. ఇప్పుడు నేను పెట్టినాక ఎందుకు పెట్టలేదు? తను డిప్రెషన్లోకి వెళ్ళిందా? డిప్రెషన్కి వెళ్ళి చూపిస్తాను, డిప్రెషన్కి వెళ్ళలేదని చూపిస్తా. డిప్రెషన్కి వెళ్ళి స్టోరీ పెట్టింది కదా మొన్న. ఏం పెట్టింది? టామ్ పెట్టిన వీడియో వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోయాను, డిప్రెషన్ నాకు హెల్త్ బాగాలేదు, నా క్యారెక్టర్ మీద దెబ్బ తీసాడు, నాకు పిన్ ఆన్సర్ ఇస్తాను అని చెప్పి పెట్టింది. ఇది ఒక ఫోటో పెట్టి పైన ఇది ఫోటో పెట్టి చాలా భర్తం పెట్టింది. ఆ ఫోటో ఎక్కడ తెలుసా? ఫేక్ ఫోటో, గూగుల్లో తీసి పెట్టింది. నా మీద తను అంత గ్రజ్జు పెట్టుకొని పబ్లిక్కి వీడియో ఇవ్వాలి, నేను ఇలా అయిపోయాను అని చెప్పి గూగుల్లోంచి ఫోటో తీసి పెట్టింది. ఇది వాంటెడ్ కాదా? ఇది పబ్లిక్లో సింపతి కాదా? చెప్పండి మీరే, ఇది సింపతి కాదా? నేను తను పెట్టిన టార్చర్ వల్ల భరించలేక దగ్గర 4-5 times సూసైడ్ ఏం చేసుకుని లాస్ట్ నాకు వద్దురా బాబు ఈ లైఫ్ అని చెప్పి నేను చచ్చిపోవడానికి లైవ్లో వచ్చి ఏడ్చుకుంటూ సూసైడ్ చేసుకుంటున్నప్పుడు అక్క వాళ్ళు వచ్చి సడన్గా వచ్చి అక్కడ అక్క వాళ్ళు వచ్చి నాకు కాపాడు. అంతేగా, లేదంటే నేను ఎప్పుడు అయిపోయేవాడిని. నాకు తెలుసు అది. నాది ఎండ్ సిచ్యువేషన్ వచ్చేసిందిరా అని చెప్పి నేను లైవ్ వీడియో పెట్టాను. అక్కడ నేను ఏడ్చుకుంటూ చేస్తే దాన్ని కూడా మీరు సింపతి యూజ్ చేసుకుని చెప్పారు. ఎట్లాంటి మనుషులో ఏందో నాకు వాళ్ళకి అవసరం లేదబ్బా వాటిలో చెప్పే వాళ్ళకి. నేను ఫేస్ చేస్తున్నా, మీరు ఫేస్ చేయట్లేదు. నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటన్నది. అది భరించేలాగా నేను సూసైడ్ చేస్తే నాకు సింపతి అన్నారు. మరి దీన్ని ఏమంటారు? మరి పబ్లిక్లో ఇలా పెట్టింది కదా స్టోరీ, సింపతి కోసం నేను తన వల్ల ఇలా అయిపోయాడని చెప్పింది కదా, దాన్ని ఏమంటారు మరి? ఇది నీ క్యారెక్టర్. ఒకరిని తొక్కించాలి, వాడిని నాశనం చేయాలి అని నువ్వు మైండ్లో ఫిక్స్డ్గా పెట్టుకున్నావు కాబట్టి ఇట్లా చేస్తున్నావు. ఇప్పుడు ఫేక్ ఫొటోస్ పెట్టి గూగుల్లో తీసుకుని వచ్చి పెట్టి నాకు ఇలా అయింది వీడి వల్ల అని చెప్పి స్టోరీస్ పెట్టుకుంటున్నావు. ఇది ఇక్కడ తెలిసింది పబ్లిక్కి, ఆల్మోస్ట్ అందరూ తెలుసు నువ్వు వాంటెడ్గా చేస్తున్నావు, కావాలనే చేస్తున్నావు అని చెప్పి అందరు తెలిసి ఇప్పుడు దీంతో ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చేస్తుంది. అదే ఫేక్ ఫోటో పెట్టింది చేసినా, అది ఫోటో పెట్టింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కల్లా స్టోరీ డిలీట్ చేసింది. ఇంకా ఎట్లా చేయాలో, ఇంకెన్నెన్ని ఆడతావో నువ్వు, ఎన్నెన్ని అబద్ధాలు నాతో చెప్తావో, ఇంకా నన్ను ఎందుకు తొక్కాలనుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత చేసి కూడా నువ్వు పబ్లిక్లో ఇంకా నా మీద బ్యాడ్ చేసుకుంటూ పోతావు. ఇప్పుడు నీ రియల్ క్యారెక్టర్ ఏంటంటే జనాలకి బాగా అర్థమై ఉంటుంది. అర్థం కాని వాళ్ళకి ఈ వీడియో బాగా చూడండి, తెలుస్తుంది మీకే. వాంటెడ్గా చేస్తున్నావు, నువ్వు కావాలని చేస్తున్నావు. అది ఎట్లా చేస్తున్నావు అంటే కొంచెం ఒక 200-300 ఫాలోయింగ్ తగ్గగానే ఏదో ఒక స్టోరీతో మళ్ళీ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. నీకు ఫాలోయింగ్ పిచ్ ఉందని చెప్పి నీతో రిలేషన్ స్టార్టింగ్ నుంచి నాకు తెలుసు. మనం కపుల్స్ వీడియోస్ చేద్దాం వద్దని చెప్పాను నేను. అయినా సరే చేద్దాం చెప్పి ఆ మైండ్ సెట్తో నువ్వు అట్లా ఉండిపోయావు. నేను ఫేమ్ అవ్వాలి, నాకు ఫాలోయింగ్ కావాలని చెప్పి.
అదొక పిచ్చితో నువ్వు నా దగ్గరికి వచ్చావు. నువ్వు నన్ను నాకు ఫేమ్ చూస్తే రాలేదన్నావు, నువ్వు ఫేమ్ చూసే వచ్చావు నా దగ్గరికి. ఇది నేను బల్ల బుద్ధి చెప్తా. నువ్వు ఫేమ్ చూసే వచ్చావు నా దగ్గరికి. నాతో నా కోసం నా వల్ల నువ్వు ఫేమ్ తెచ్చుకోవాలని వచ్చావు. కరెక్ట్గా పాయింట్ పట్టుకొని, అంటే నువ్వు స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అయ్యి ఈయన ఇట్లా చేయాలి అని చెప్పొచ్చు. నీ మెయిన్ ఏం తెలుసా, నీకు ఇంత ధైర్యం ఏం తెలుసా, నేనేం చేయలేను, నేనేం పీకలేను, వీడికేం రాదు, వీడికేం తెలీదు, ఇది నీ మైండ్లో గట్టిగా ఉండిపోయింది. ఇట్లా వీడి దగ్గర ఏం ప్రూఫ్ లేదు, వీడేం మాట్లాడలేడు అనే నీకు ధీమా. నువ్వు ఇంత దూరం నన్ను రోడ్డు మీదకి లాగినాక నీ గురించి ఎందుకు చెప్పొద్దు బయట? నువ్వేమైనా నువ్వు పర్ఫెక్ట్, నేనేం తప్పు చేయలేదు అన్న ఇప్పుడు పెట్టింది ఏంది మరి? సరే ఇదంతా కాదబ్బా, హెచ్ఎంటీ దగ్గర నువ్వు మనిద్దరం మాట్లాడిన రికార్డింగ్ అదొక్కటి బయట పెట్టు, నీ చరిత్ర బయటపడుతుంది. ఇదంతా కాదు, హెచ్ఎంటీ దగ్గర నువ్వు నేను మాట్లాడిన రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ చేసామని చెప్పావు కదా, అది ఒక్కటిని బయటది, నీ చరిత్ర బయటపడుతుంది. నువ్వు తీయవు, అది నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ నువ్వు మాట్లాడింది ఎట్లానో నాకు బాగా తెలుసు. నాతో అలా ఉండు, నాతో ఇలా ఉండు, అక్కడ తీసుకుపో, ఇక్కడ తీసుకుపో, ఆ రూమ్కి తీసుకెళ్ళి నన్ను అని మాట్లాడింది ఆడ ఎక్కువ ఉన్నాయి. నేను అడుక్కున్నాను, నీకు ఎన్ని డేస్ కావాలి, ఎన్ని డేస్ ఉండాలి నీతో, నేను ఎందుకు నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, ఎందుకు అంత లైఫ్తో ఆడుకుంటున్నావు నువ్వు, మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాం కదా అని చెప్పాను నీకు నేను. దాంట్లో ఆ రికార్డింగ్ మొత్తం ఉంది. 1 year కావాలా నీకు, లేదా 2 years కావాలా చెప్పమని చెప్పి అంతా రికార్డింగ్. అది ఒక్కటి తీయమని చెప్పండి అబ్బా చాలు, ఇంకేది వద్దు. ఆ ముందు వెనకది ఇదేం అవసరం లేదు. నా ప్రూఫ్ అంటారా, తను నాకు ఏం చెప్పింది, వీడియోలో ఏం చెప్పింది, 5 లక్షలు ఇచ్చింది చెప్పింది. 5 లక్షలు చెప్పింది కదా, ఆ 5 లక్షలు చూపిస్తే ఆ 5 లక్షలు ఎత్తి మీ పబ్లిక్ ముందు వీడియో తీసి పబ్లిక్లోంచి ఇస్తానండి. 5 లక్షల డబ్బులు అది చూపమని చెప్పండి చాలు, పబ్లిక్లోనే ఇస్తా. ఈ లైవ్ వీడియో తీసి లైవ్ వీడియో 5 లక్షలు ఇస్తా అని చెప్పి 5 లక్షలు చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి బండి అని చెప్పింది, 2.5 లక్షల బండి, 2.5 లక్షల బండి ఇప్పించని చెప్పింది. చాలామంది అది వినేసి నువ్వు అమ్మాయి దగ్గర నువ్వు బండి కొనుక్కున్నావు, డబ్బులు లాక్కున్నావు, ఇప్పుడు అమ్మాయిని మోసం చేసావని చెప్పేసి. నేను మోసం చేయలేదమ్మా, తనే నన్ను మోసం చేసింది. అంటే మనుషుల్ని మ్యానిపులేట్ బాగా చేస్తుంది. సరే 5 లక్షలు చూపించమని చెప్పండి, ఆ బండి 2.5 లక్షలు చూపించమని చెప్పండి. నేనైతే ఇప్పుడు డిస్ప్లేలో నీకు ప్లే చేస్తా, తను నాకు ఎంత ఇచ్చింది, ఎంత నా గూగుల్ పేలో, ఫోన్పేలో, పేటిఎంలో ఎంత ఇచ్చింది అనేది నేను స్క్రీన్ రికార్డ్ చేసి మొత్తము డిస్ప్లేలో చూపిస్తాను. మొత్తం కౌంట్ వేసి మరి కూడా మీకు చూపిస్తాను ఏంటన్నది. నేను తనకి ఎంత ఇచ్చానని చెప్పింది. ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది, ఇన్ని చేసింది. నేను తనకి ఇచ్చింది ఎప్పుడని చెప్పిందా, 6 నెలలు తను జాబ్ మానేసి బెంగళూరులో ఉంటే వాళ్ళ ఇంటికి నేను డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చెప్తేదాను. నేను 5,000 6,000 నేను మంత్లీ వేసా తనకి, 6 నెలలు వేసా. అది చెప్పిందా? అది చెప్పదు, ఎందుకంటే తన నెగిటివ్ కదా అది. తన నెగిటివ్ తను ఎందుకు చెప్తుంది? నేను వేసింది ఎప్పుడు చెప్పిందా? అదేందుకు చెప్పదు మరి? కావాలనే అబ్బా గ్రజ్జుతో నాకు తనకు ఫాలోయింగ్ కోసం ఇదంతా, తను ఫేమ్ అవ్వడం కోసం ఇదంతా, ఇట్లాగా అడ్డదిడ్డంగా రూట్లు తెచ్చుకుని ఒకరిని అనగదొక్కి వాడికి లైఫ్ లేకుండా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లా. నువ్వు ఎట్లా నాతో నువ్వు ఎలా ఉన్నావో, ఎట్లా నటించావో, ఎంత బ్లాక్మెయిల్ చేసావో, ఏ ఒక్కడికబ్బా ఈ సిచ్యువేషన్ మాత్రం రావద్దు. నేను నేను చెప్తున్నా కదా, మా పేరెంట్స్ కానీ లేకపోతే నేను ఈ పార్టీకి నేనంటే మా పేరెంట్స్కి తెలుసు, నా ఫ్రెండ్స్ తెలుసు, అందరూ తెలుసు, నాతో పరిచయం ప్రతి ఒక్కరు తెలుసు నేనేంటన్నది. వాళ్ళు నాకు ఏం కాదు, మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నాతో ఉంటారు కాబట్టి ఏం కాదు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కాబట్టి నేను ఇప్పుడు ఈ పాడుకున్నాను. లేదంటే ఈ అమ్మాయి చేత నేను ఇరుక్కున్నాను చూసా, అప్పుడే చచ్చిపోయాను నేను. అప్పుడే నేను చంపేసింది ఈ అమ్మాయి. ఎట్లాగో దేవుడి దయ వల్ల ఈ అమ్మాయి దగ్గర నేను బతికానే కానీ ఎప్పుడే నన్ను అనగదొక్కేది నన్ను ఎప్పుడు. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు ఫేక్ ఫోటోలు పెట్టావు, వాళ్ళవి వీళ్ళవి ప్రూఫ్లు పెట్టుకోవడం కాదు, నాది చూపించు నువ్వు బయటికి. నేను అడుగుతున్నాను నేను నాది చూపించు. ఏది ప్రతిదీ నీ పాజిటివిటీ, నేను మాట్లాడింది కూడా నీ పాజిటివిటీ ఒకటి పెట్టుకుని బయట తీస్తున్నావు, నా దగ్గర తీసుకురా, నేను పెడతా పబ్లిక్లో. నీది ఒకటే తీసి పెడుతున్నావు. ఆ రోజు ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను మాట్లాడింది ఒకటే పెట్టావు. దానికి ముందు నువ్వు నాతో మాట్లాడిన బ్లాక్మెయిల్ వీడియో ఆడియో వింటే పోస్తారు నీ మీద, అది నువ్వు పెట్టవు. నాది ఐఫోన్ కాబట్టి నాకు రికార్డింగ్ అవ్వదు కాబట్టి నువ్వు బతికిపోయావు. అది నీకు ధీమా, ఇడేం చేయలేడు, ఇటు దగ్గర ప్రూఫ్లు లేవు, అది ఒక్కటే నీ ధీమా. ఇంకడేంది బండిది అన్నారు, ఆ బండిది నేను కట్టిన ప్రతి డ్యూ కూడా
ఒక యాప్లో కట్టున్నాను నేను. ఆ యాప్ నేను డిస్ప్లేలో ప్లే చేస్తాను చూడండి. నేను ఎంత కట్టను ఏంటనేది మొత్తం నేను డిస్ప్లేలో ప్లే చేస్తాను. తను నాకు బండి ఇచ్చిందని చెప్పారు కదా అందరూ. ఇది నేను ప్రూఫ్ పెడతా చూడండి మీరు అందరూ. ఇన్నిన్ని అబద్ధాలు చెప్తే అందరూ నమ్మేస్తున్నారు దీన్ని. అమ్మాయి కదా చెప్పింది. అమ్మాయి చెప్తే ఇది నమ్మేస్తారు. గుడ్డిగా నమ్మేస్తారు. అందులో మనం ఏంటంటే మనం ఫేమ్‌లో ఉన్నాం కాబట్టి ఈయన ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని చెప్పి చూస్తుంటారు అందరూ చాలామంది. మొత్తం ఏం జరిగిందో మొత్తం నేను ఆ వీడియోలకి పెట్టాను. నేను ఏది యాడ్ చేసి మాట్లాడలేదు. తనకి తెలుసు, నాకు తెలుసు. తను నాతో ఎలా ఉన్నదో, ఏం చేసిందో అదంతా కాదు. ఇప్పుడైతే నేను డిస్ప్లేలో ప్రూఫ్లు అయితే పెట్టాను. చూసే ఉంటారు అందరూ. నేను డిస్ప్లేలో వీడియో అయితే పెట్టాను. నాకు అదొక్కటి హెచ్ఎండి దగ్గర ఉన్న రికార్డింగ్ ఒకటి తీస్తే ఎవరేంటన్నది పబ్లిక్కి క్లారిటీ వస్తుంది. నేను సింపతి చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి సింపతి చేసుకుంది మరి. అమ్మాయికి సపోర్ట్ చేస్తారా మీరు? సరే చేయండి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు నాకు ఉంటారు, తనకు సపోర్ట్ చేసే వాళ్ళు తనకుంటారు. ఈ వీడియోతో ఇంకా బాగా తెలుస్తుంది. ఇంకోటి వీడియో నేను ఇట్లా చెమట దుడుచుకుంటుంటే తడబడుతున్నాడు గిడబడుతున్నాడు నేను మాట్లాడుతున్నారు. ఫ్యాన్ లేకపోయినా సరే నేను మాట్లాడుతున్నాను. దాన్ని కూడా మీరు వీడన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నాను. రే నాకు తెలుసబ్బా నేనేం మాట్లాడుతున్నానో, నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నా పెయిన్ నేను బయటికి చెప్పుకుంటున్నా. అమ్మాయి ఎందుకులే కరెక్టు ఇది నేను తప్పు చేయాలి అనుకుంటున్నారు కదా మీరు. నాకు తెలుసు నాతో దాన్ని ఎలా ఉన్నదో నేను చూపించా. అబద్ధాలు చెప్పింది కదా నా దగ్గర ఉన్నాయి నేను చూపించా. నా దగ్గర ఉన్నాయే చూపించాను నేను. నా దగ్గర లేకపోతే తననే అడిగా, తనే చూపించమని చెప్పి అడిగా. ఇప్పటి వరకు ఒక్క దానికి కూడా రెస్పాన్స్ లేదు. ఒకటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తనకి నేను వద్దు, నేను కావాలనుంటే మా ఇంట్లోకి వచ్చి మాట్లాడతాను. ఇంట్లోకి వచ్చి మాట్లాడలేదు. పిలిచాడు మా నాన్న పిలిచాడు, రాలేదు అమ్మాయి. మా అమ్మని తీసుకొస్తాను చెప్పింది అమ్మాయి, రాలేదు. ఆ మా డాడీ వాళ్ళ మమ్మీతో కాల్ రికార్డింగ్ కూడా ఉంది. కాల్ రికార్డింగ్ వినిపిస్తా చూడండి. అక్కడ ఏం తప్పు మాట్లాడారో చూడండి మీరు. మా అమ్మ నా టామ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. మా అమ్మాయి నాకు జడ వేసేది, ఆయిల్ పెట్టి అంతా చెప్పింది. ఇప్పుడు మా ఫ్యామిలీ మీద నిందేసింది. తనకి నేను కావాలంటే ఇంట్లోకి వచ్చి మాట్లాడుతుంది. ఇంట్లోకి వచ్చి మాట్లాడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్. అందరికీ తెలుస్తుంది. మీరే ఆలోచించండి, మీ మనసుకి మీరు ఆలోచించండి. నేను కావాల్సి ఉంటే మా ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. మెయిన్ పాయింట్ ఇంట్లో మాట్లాడలేదు. హైదరాబాద్లో కేసు పెట్టింది. తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు పెట్టింది పింకీ. తను ఏం పెట్టిందో ఏంటో మనకు తెలియదు. అక్కడ వాళ్ళు వచ్చేసి అమ్మాయి దగ్గర ఎంక్వైరీ తీసుకున్నారు. ఏం జరిగింది ఏంటనేది మొత్తం తీసుకున్నారు. డైరెక్ట్గా నేనున్న లొకేషన్కి వచ్చారు. నేను నెల్లూరులో ఉన్నానని చెప్పేసి హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వచ్చారు ఎంక్వైరీ చేయడానికి. వచ్చారు, నన్ను ఎంక్వైరీ చేశారు. మా ఇంటిని ఫోటో తీసుకున్నారు, నన్ను ఫోటో తీసుకున్నారు. అసలు ఏం జరిగేది మీ మధ్యలో అని చెప్పేసి నా దగ్గర నుంచి స్టేట్మెంట్ అడిగారు. నేను స్టేట్మెంట్ ఇచ్చా. అసలు మీ మధ్యలో ఏం జరిగింది అన్నది. నేను వీడియో పెట్టా కదా, ఆ వీడియోలో ఎట్లా చెప్పానో A to Z సార్కి ఎట్లా చెప్పా. ఇది సార్ ఇట్లా నాకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నాకు ఇట్లా జరిగింది అని చెప్పా. తను చెప్పిన దానికి నేను చెప్పిన దానికి అసలు మ్యాచే లేదు. అంతా మిస్ మ్యాచే. అంత ఫేక్గా చెప్పింది. అంత ఫేక్గా చెప్పేసి ఒకవేళ నాది తప్పే అయి ఉంటే వాళ్ళు వదిలిపెడతారా? నన్ను తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. నువ్వు ఇట్లా మోసం చేసావు అట్లా అని చెప్పి నన్ను జైల్లో వెళ్ళి కూర్చోబెడతారు. అట్లాంటిది ఆ కేసు ఇదంతా ఫేక్గా పెట్టింది, అసలు ఎవిడెన్సే కాదు ఇది, ఇట్లన్నీ నీ మీద ఇది చెప్పింది అని చెప్పి ఫేక్గా చెప్పింది అని చెప్పేసి ఆ కేసు క్లోజ్ చేసేస్తారు. అక్కడితో ఆగిందా? అక్కడితో ఆగలేదు. డైరెక్ట్గా నెల్లూరు స్టేషన్లో కేసు పెట్టింది. నాకు కేసు పెట్టింది సరే అని చెప్పి నేను ఎంత అంటే లేనిపోని అన్నీ చెప్పి అక్కడ నన్ను ఇరికిచ్చేసింది ఫుల్గా. సరే అని చెప్పి నేను 6 months టైం తీసుకున్నా. నాకు 6 months టైం కావాలి సార్, నేను అయితే ఇప్పుడు వల్ల కావద్దు నాకు అని చెప్పేసి నేను 6 months టైం తీసుకున్నాను. నేను ఆ 6 months ఎందుకు తీసుకున్నాను అంటే నేను హైదరాబాద్లో నేను కోర్స్ తీసుకుంటున్నా, ట్రైనింగ్ తీసుకున్నాను నేను అక్కడ అమీర్పేటలో. అక్కడ ఆ కోర్స్ కంప్లీట్ అవ్వాల్సి అని చెప్పేసి నేను తీసుకున్నా. ఆ కోర్స్ కంప్లీట్ చేస్తూనే నేను 3 months వరకు నేను ర్యాపిడో చేసుకున్నా. అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చింది నాకు అమ్మాయి. ర్యాపిడో చేస్తున్నా, నేను నా కష్టం నేను పడుతున్నా, అవన్నీ చేస్తున్నా. నేను లాస్ట్కి 6 monthsలోనే తను ఇంటర్వ్యూలు ఇచ్చేసి నా మీద ఫేక్ ఎలిగేషన్ మొత్తం చెప్పింది. నేను వాళ్ళతో వీళ్ళతో తిరిగా చెప్పి, నీకు నాతో ప్రాబ్లం కాబట్టి నువ్వు నా గురించి మాట్లాడకుండా నువ్వు వాళ్ళతో వీళ్ళతో అందరిది కావాలి నీకు, నాది తప్ప. నేను అక్కడ పోయా అని చెప్పేసి నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. ముందు వాళ్ళ గురించి అమ్మాయిలు సపోర్ట్ చేస్తా, ఏమైనా సపోర్ట్ చేస్తాను చెప్తున్నావు కదా, నువ్వు పర్ఫెక్ట్గా ఉండి అప్పుడు సపోర్ట్ చేయి. నువ్వు పర్ఫెక్ట్గా ఉండగా వాడు సపోర్ట్ ఎలా చేస్తారు? మరి నీకు నాతో ప్రాబ్లం నాతో మాట్లాడు,
నాతో మాట్లాడి రిలీజ్ చేసుకో. అసలు మళ్ళీ ఇంకోటి వచ్చేసి రసూల్ ఇన్వాల్వ్ చేసింది. రసూల్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేను తన లైఫ్లో తను నా గురించి మాట్లాడలేదు. వాడిని ఎందుకు లాగుతుంది? వాడేం చేశాడు మరి? వాడికి ఏదో మొన్న యాక్సిడెంట్ అయితే దానికి కూడా కర్మ రివర్స్ అని చెప్పింది. నీకు కూడా దేవుడు చూపిస్తాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. దేవుడు అందరిని చూస్తుంటాడు. మళ్ళీ వచ్చేసి కమెంట్స్లలో పెడుతున్నారు. ఏం పెడుతున్నారు కమెంట్స్లలో? ముందు ప్రూఫ్ చూసి మాట్లాడవు, నువ్వు ప్రూఫ్ పెట్టు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు అమ్మాయిల గురించి, నువ్వు నాటకాలు ఆడుతున్నావు, డ్రామాలు ఆడుతున్నావు. నాకేంటి అవసరం అబ్బా డ్రామాలు ఆడడం? నా లైఫ్ అక్కడ రిస్క్లో పడి నాకు డ్రామా ఆడడం నాకేంటి అవసరం? ఆ డ్రామాలు ఆడుతూ మీకు నిరూపించుకోవాల్సిన అవసరం నాకేంది? నాకేం వస్తుంది? ప్రూఫ్ అంటున్నాను కదా, నేను నా దగ్గర ఉన్న ప్రూఫ్సే నేను చూపించాను. నా దగ్గర ప్రూఫ్ లేవని చెప్పట్లేదు, ప్రూఫ్ అన్నీ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి, నేను చూపించాను. మిగతా ప్రూఫ్ అన్నీ తన దగ్గర ఉన్నాయి, అవి చూపిమని చెప్పండి. తన దగ్గర మొత్తం ప్రూఫ్స్ తన దగ్గర ఉన్నాయి. తను ఎట్లా అంటే తన పాజిటివిటీ ఒకటే తీసుకుని పెడుతుంది. తను మాట్లాడింది పెట్టడం చూసారా మీరు? గమనించారా? తను మాట్లాడింది ఏం పెట్టట్లేదు, నేను మాట్లాడిందే పెడుతుంది. ఆ ఇంటర్వ్యూలో కూడా, ఫస్ట్ ఇంటర్వ్యూలో రికార్డింగ్ పెట్టింది కూడా, నేను చచ్చిపోతానమ్మా నీతో ఉంటే, నేను చచ్చిపోతా, నాకు అవసరం లేదు, సరే నువ్వు చెప్పింది నేను ఉంటాను, చెప్పిందే చేస్తాను అని చెప్పి నేను ఒప్పుకున్నా. అక్కడ అట్లా ఒప్పుకున్నాను. మీరు ఏ ట్యూన్లో ఒప్పుకున్నాను మీకు తెలుసా? చూసారా మీరు? తన టార్చర్ నేను భరించలేక, తనని బ్లాక్మెయిల్ చేసి భరించలేక, ఇట్లా ఉంటాను నీతో, అట్లా ఉంటాను నేను ఒప్పుకున్నా. దాని ముందు రికార్డింగ్ ఏం పెట్టలేదు తను, జస్ట్ అదొక్కటే మాట్లాడి పెట్టింది, అదొక్కటే తీసిపెట్టింది. ఫేమ్ కోసం ఇది కావాలని. నేను కావాల్సింది ఉంటే మాట్లాడి కూల్గా ఇద్దరం కలిసి మాట్లాడి డీల్ చేసుకొని చేస్తుంది. కావాలి సోషల్ మీడియాకి వెళ్ళి నన్ను తొక్కి తను ఫేమస్ అవ్వడానికి. తను ఫేమస్సే అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నా గురించే పెడుతుంది. మరి తను సపరేట్గా వీడియోస్ తీసుకోదు. సపరేట్గా వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఫేమ్ కోసం కాదంటూ మళ్ళీ నేను ఏ తప్పు చేయలేదని చెప్పి పబ్లిక్ చెప్పుకుంటూ ఇట్లా ఫేక్ ఫొటోస్ ఇట్లా నీ వాళ్ళు ఇలా అయిపోయని చెప్పి బయటికి చెప్పుకుంటుంది. నేను చెప్తున్నాను, నాకు ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం అస్సలు రాదు. నేను ఇప్పటివరకు నేను ప్రాబ్లం ఫేస్ చేసుకోలేదు. ఒక్కసారిగా ఇంత మీద ఇంత పెద్ద బండరా వచ్చి పడితే ఎవరు తగలుతారు చెప్పండి? ఎవడు మొయ్యలేడు. తనే వద్దని చెప్పింది అబ్బా నన్ను, ఇంకెందుకు ఇట్లా చేస్తుంది? నా యూట్యూబ్ ఛానల్ దౌర్జన్యంగా లాక్కుంది. నా యూట్యూబ్ ఛానల్ అది నేను అడిగితే నాదది, నా ఇష్టం, నువ్వెవరు, నేనెవ్వరు, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి బెదిరించావు నువ్వు. దౌర్జన్యంగా కావాలంటే అది కూడా తనని అడగండి ప్రూఫ్. ఆ మెయిల్ ఏమో చేంజ్ చేయలేము కదా, ఆ మెయిల్ తన దగ్గర నా మెయిల్ చేంజ్ చేయలేము. మెయిల్ అడగండి, చెప్పండి మెయిల్ ఎవరి దగ్గర ఉందో, మెయిల్ ఎవరిది ఉందో. నా నెంబర్ మీద ఉంది, అది దౌర్జన్యం లాక్కుంది. అదేం చెప్పలేదు బయట. మరి కావాలంటే మీకు ప్రూఫ్ చూపిస్తా, దానికి కూడా నేను డిస్ప్లేలో ప్లే చేస్తాను. నా ఫస్ట్ వీడియో రెడ్ టీ షర్ట్ వేసుకుని నేను బ్లూటూత్ పెట్టుకుంటా, పబ్జీ గేమ్. ఆ మెయిల్ కూడా నా పేరు మీదే ఉంది. ఇంకోటి షార్ట్ వీడియోస్ స్టార్టింగ్ చూడండి, షార్ట్ వీడియోస్ కూడా నావే ఉంటాయి. ఫస్ట్లో నా వీడియోస్ నేను పోస్ట్ చేసినాయి దాంట్లో. అది దౌర్జన్యంగా లాక్కుంది. నన్ను వద్దనుకున్నాను, నా ఐడి తీసుకుని ఏం చేస్తావు నువ్వు? డబ్బులు ఫేమ్ తెచ్చుకుంటున్నావు అంతే, అంతకుమించి ఏం లేదు. వాంటెడ్గా అడ్డం పెట్టుకుని చేస్తున్నావు. ఈ చెత్త నాకు వద్దు. నేను అందరికి క్లారిటీ ఇచ్చా, అప్పుడు ఇచ్చా, మేము విడిపోయేటప్పుడు తనకి నేను ఆన్సర్ ఇచ్చా, మన వీడియోకి ఇచ్చా, ఇప్పుడు కూడా ఇచ్చా. నువ్వు ఎవరితో ఎంగేజ్మెంట్ రెడీ చేసి మళ్ళీ నేను కావాలంటున్నావు. నువ్వు నేను కావాల్సి ఉంటే నేను తొందర తెచ్చుకోవు, నేను దూరం తేవు. పబ్లిక్లో పడు, పర్సనల్స్ పబ్లిక్లో షేర్ చేసుకోవు, పర్సనల్స్ పబ్లిక్లో తీసుకురావు. నువ్వు పర్సనల్గా లీవ్ చేసుకుంటావు. పబ్లిక్లోకి వచ్చామా అంటే నీకు నేను ఏమనుకోవాలి? వాంటెడ్గా చేస్తున్నాను కాదా? వాంటెడ్ చేస్తున్నాను కాదా? నాకు వద్దు, ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నా, నీతో నేను గొడవ పడలేను, నీతో ఉంటే నేను చచ్చిపోతా, అందుకే నేను విడిపింది. నీతో ఉంటే నేను చంపేస్తావు, నువ్వు మెంటల్ టార్చర్ చేసి చంపేస్తావు నువ్వు. నేను ఇట్లా బయటకు వచ్చినా నేను బతికిపోయా. నాకు ఈ ఫేమ్ ఇది పోద్ది అది పోద్ది నాకు అవసరం లేదు. నా బతుకులు నాకు కావాలా, నీ చేతిలో నీ బతుకులు నాకు కావాలా. నేను బతికిపోయా, నీ నుంచి నేను సపరేట్గా వచ్చేసా, నా దారి నేను చూసుకుంటా,
నీ దారి నువ్వు చూసుకో, నువ్వు నాకు అనవసరం. నీకు రీజన్ చెప్పావు, రీజన్ అడిగావు, నేను రీజన్ చెప్పా అంతే. అంతకు మించి నేను ఏం చేయలేను. నేను రీజన్ అడిగి రీజన్ చెప్పా. తన మీద నేను ఆడపిల్ల గురించి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్తే అది అసలు పాయింటే కాదు. మరి నా గురించి మాట్లాడచ్చా? నన్ను బ్యాడ్ చేయొచ్చా? ఇప్పుడు నీ క్యారెక్టర్ బయటపడిందని చెప్పేసి ఇప్పుడు నువ్వు ఇన్ని మాటలు, నాకు అర్హత లేదు నువ్వు నాతో మాట్లాడడానికి, నీకేమనుకున్నావు నాతో మాట్లాడడానికి? అర్హత లేదన్నావు కదా నువ్వు, మన స్టోరీ పెట్టావు కదా నిన్న, అర్హత లేదు గిరహత లేదని చెప్పేసి. మరి నీకేం అర్హత ఉంది నా గురించి మాట్లాడడానికి? ఏదైనా స్టోరీ పెడితే ఎవరో పెట్టారు అని చెప్పి ఎగురుతున్నావు నువ్వు. ఎవరో పెట్టాల్సిన అవసరం నాకేందబ్బా? నేను చదువుకున్నాను కదా, నేను డిగ్రీ చదువుకున్నాను, డిగ్రీ పాస్ అయ్యాను, ఇప్పుడు ఎంకామ్ చదువుతున్నాను. ఎంకామ్ 4th సెమిస్టర్ కూడా నీ వల్ల నేను ఆపుకోవాల్సి వచ్చింది. ఆగిపోయి నాకు అసలు చదువు మీద ఇంట్రెస్టే పోయింది. నీ వల్ల నాకు సెమ్ పోయింది, 4th సెమ్ పోయింది. నేను అంత చదివి నీ ఒక్క స్టోరీ పెట్టలే, అంత పిచ్చోన్నా, అంత ఎర్రోన్నా, అది అనుకున్నా నువ్వు తెచ్చావు కదా బయటికి. ఇంత దూరం తెచ్చుకున్నాక నేను బయటికి రాకపోతే నా మీద నేను చూసుకోను, నేను బతికి వేస్ట్. పబ్లిక్ని నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు అంటే అసలు పబ్లిక్ మొత్తాన్ని మ్యానిపులేట్ చేస్తున్నావు నువ్వు, పబ్లిక్ మొత్తాన్ని. ఇప్పుడు ఇంకోసారి వచ్చేసి కాలి రీపిన ఫోటో పెడతావు గూగుల్లో తీసుకొచ్చి. నన్ను ఎట్లయినా సరే నన్ను వాంటెడ్గా తీసుకొని చేస్తుంది. ఫాలోయింగ్ తగ్గగానే ఫాలోయింగ్ పెంచుకుంటుంది. అందరు గమనించండి మీరే. ఒక 1 వీక్ సైలెంట్ ఉంటుంది, 1 వీక్ ఫాలోయింగ్ మొత్తం తగ్గిపోతుంది. మళ్ళీ ఏదో స్టోరీ పెట్టుకుని చెప్పుకుంటుంది ఫాలోయింగ్. అందరూ మోసం చేశారు అని చెప్పారు కదా, నేను మోసం చేయలేదు. తనే నన్ను మోసం చేసింది, తనే నా దగ్గరికి వచ్చింది. నేను పెళ్ళి తనే చెప్పింది, స్టార్టింగ్ ఇంటర్వ్యూలో చెప్పింది, నీతో నాకు అవసరం లేదమ్మా, నీతోనే పెట్టుకొని ఇక్కడితో బ్రేక్ చేయాలనుకుంటున్నా. ఇవన్నీ మీకు మీకు అంతగా పింకీకి సపోర్ట్ చేసేవాళ్ళు, మీకు అంతగా ప్రూఫ్ కావాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళి పింకీ అడగండి, ప్రూఫ్ తీస్తుంది. తనకు పాజిటివ్ ఉన్నట్టే తీస్తుంది. సరే అక్కడ వద్దు, హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అడగండి. అక్కడ చూపిస్తారు. అక్కడ మీకు రాలేదా, మీరు నా మీద సైబర్ క్రైమ్ కేసు పెట్టండి. పింకీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, నా మీద గ్రడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరన్నా, అవే నా దగ్గర ఉండుంటే నేను ఇంతవరకు తెచ్చుకున్నాను కదా. తను నేను నమ్మాను కాబట్టి, తను నమ్మించేలా చేసింది కాబట్టి నా దగ్గర నేనేం పెట్టుకోలేదు, నేనేం ప్రూఫ్ పెట్టుకోలేదు. నాది ఐఫోన్ రికార్డ్ అవ్వదని తెలుసు అన్నీ. తను ఒక 4-5 పాయింట్ ఈ దగ్గర ఏమి వీళ్ళు ఉండదు, ఏం చేయలేడు అనే పాయింట్ పెట్టుకొని వచ్చే తను ఇంతలా చేస్తుంది. నా దగ్గర ఉంటే నేను ఇంత తెచ్చుకున్నాను కాదు, ఉంది ప్రూఫ్లు ఆడపోలేదు, ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. ఇంత చేశాక ఎవడు రీజన్ చెప్పలేదు. నా రీజన్ చెప్పాను నేను. తన బిహేవియర్, తన మెంటల్ టార్చర్ చేసింది. ఇంకేం కావాలబ్బా రీజన్? నిద్ర లేకుండా చేసింది నాకు. ఎలా ఉండేవి నన్ను ఎలా చేసింది? మీరు అమ్మాయికి సపోర్ట్ చేయని కాదనట్లేదు, ఎవరిది వాడుకుంటుంది. ప్రతిదీ అబ్బాయిది తప్పు అంటే ఎవడు గమ్ముకున్నాడు. ఇంకా నాకు ఈ చెత్త నాకు పెట్టుకోవడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ చెత్త వద్దు. నా యూట్యూబ్ చాలా చెత్తను చూసావా, నా చెత్త అది నాకు ఇచ్చేయమని చెప్పండి. మీరు అది నాది కదా, ఇచ్చేయమని చెప్పండి. ఎందుకు ఉంచుకుంటూ వద్దనుకుంది, మళ్ళీ నా పెంటను తీసుకుంది. మరి నా పెంట నాకు ఇచ్చేయమని చెప్పండి, అది నాది కదా. అది అడ్డం పెట్టుకొని ఇప్పుడు యూట్యూబ్లో చేసుకుంటుంది. ఇదే సిచ్యువేషన్ మీకే అబ్బాయిలకి చెప్తున్నాను. ఇదే సిచ్యువేషన్ మీకు వస్తే మీరు ఫేస్ చేయగలుగుతారు ఏదైనా అమ్మాయి విషయం వస్తే. ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయింది. ఒకడు కొంచెం ఎదుగుతున్నాడు అంటే తొక్కడని రెడీగా ఉంటారు. మెయిన్గా పింకీ, నీకు తెలుసు, నీ మనసాయి తెలుసు, నువ్వు నాతో ఎట్లా ఉన్నావో, నువ్వు నాతో ఎట్లా చేసావో. అదే చెప్పాను బయట కూడా. నేను ఏది యాడ్ చేసి మాట్లాడింది అయితే లేదు, అంటించి మాట్లాడైతే లేదు, ఉన్నట్టుగా చెప్పా. నీ క్యారెక్టర్ ఇదని చెప్పాను నేను, ఇదే నిజం. నాది నేను చేసుకుంటూ పోతా, నా యూట్యూబ్ నేను రన్ చేసుకుంటూ పోతా. నువ్వు నా యూట్యూబ్ నా మొహం మీద పడేసాయి. నువ్వు ఆల్రెడీ చెప్పున్నావు, లైవ్లో చెప్పున్నావు. నువ్వు రీజన్ చెప్పి ఏమైనా చేసుకో, ఎక్కడికైనా పోయి ఎక్కడైనా తిరుగు, నీ ఇష్టం అది. నువ్వు నాకు రీజన్ చెప్పు అని చెప్పావు. సో నేను నీకు A to Z రీజన్ ఫస్ట్ చెప్పా. అంతా నీకు స్టార్టింగ్ చెప్పుకుంటూ వచ్చా, ఎప్పుడు కూడా చెప్పా. వీడియో తీసి పెట్టమని చెప్పావు, నేను ఇప్పుడు వీడియో తీసి పెట్టాను. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడితో నేను ఆపేస్తున్నా, ఇక నీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే, నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా వల్ల ఎవరైనా డిసప్పాయింట్ అండి, ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇంకోసారి ఇటువంటి జోలికి అస్సలు వెళ్ళను, ఇటువంటి అమ్మాయిలు అస్సలు పెట్టుకోను. నేను నా లైఫ్ నేను చూసుకుంటా, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటా. నెక్స్ట్
రేపటి నుంచి మీకు డైలీ వీడియోస్ వస్తుంటాయి. నేను యూట్యూబ్ కూడా రన్ చేసుకుంటూ ఉంటాను. ఇటువంటి జోలికి అసలు వెళ్ళిపోను. సో చాలా థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసినందుకు.